సాగులో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. యంత్రాలు, ట్రాక్టర్ల దశ దాటి డ్రోన్ల యుగం నడుస్తోంది. డ్రోన్ సేవలను మరింత సులభతరం చేసేలా కూటమి ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ర్యాపిడో, ఉబర్ తరహాలో ఒక్క క్లిక్తో పొలం వద్దకే డ్రోన్ వచ్చేలా సరికొత్త యాప్ను తీసుకొచ్చింది. ఇంతకీ యాప్ ఏంటి, ఎలా పనిచేస్తోంది, ప్రయోజనాలతో చూసేద్దాం రండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల కొరత వేధిస్తోంది. సీజన్లో కూలీలు దొరక్క అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రైతులు డ్రోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పురుగు మందులు, విత్తనాలు, ఎరువులు చల్లేందుకు డ్రోన్లనే ఆశ్రయిస్తున్నారు. కృష్ణా జిల్లాలో గతంలో అక్కడక్కడా మాత్రమే కనిపించే డ్రోన్ల వినియోగం ఇప్పుడు బాగా విస్తరించింది. ఏ పొలంలో చూసినా డ్రోన్లు జుమ్మంటూ ఎగురుతూ సందడి చేస్తున్నాయి. పురుగుమందుల పిచికారీతో రైతులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. డ్రోన్లతో అలాంటి ప్రమాదమే లేదు. డ్రోన్కు అమర్చే కెమెరాతో పంటల ఫోటో తీయటం, చీడపీడలు గుర్తించడం సులభమవుతుంది. శిలీంద్రనాశినులు, కలుపు నివారణ మందులు ఎంచక్కా డ్రోన్లతో స్ప్రే చేసేయొచ్చు. అంతేకాదు, కూలీలతో చేయిస్తే ఎకరాకు 200 లీటర్ల నీరు అవసరమైతే అదే డ్రోన్లతో 10 లీటర్లు సరిపోతుంది. చేతి పంపుతో 2 ఎకరాల్లో పిచికారీకి 5-6 గంటలు పడితే డ్రోన్లతో క్షణాల్లోనే పని కానివ్వచ్చు. డ్రోన్లు వచ్చాక సమయము, ఖర్చు ఆదా అవుతున్నాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనేది మందు కొడతాం చాలా సులువైన పని, తక్కువ సమయంలో ఎక్కువ పని నడుస్తుంది. దీనివల్ల పత్తి పంటకి కొట్టుకోవచ్చు, వరికి కొట్టుకోవచ్చు, మినుముకి కొట్టుకోవచ్చు, మొక్కజొన్నకి. మనుషులు కొట్టడం అనేది ఇప్పుడు గంట పడుతుంది అనుకోండి, ఇదంతా 10 నిమిషాల్లో కొట్టేసింది. అది తేడా దానికి దీనికి. అది వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉండి మొక్క అంతా తడుపుతాడు. ఇదేమో వాటర్ పర్సంటేజ్ తక్కువ, మెడిసిన్ ఎక్కువ దీనికి వెళ్ళేది మొక్కకి. అది సరిపోతుంది. మేము వరిలోను, మినుములోను డ్రోన్తోనే 3 సంవత్సరాల నుంచి చేపిస్తున్నాం. స్ప్రేయింగ్ బాగానే ఉంది మాకు. 350 అయిపోతుంది ఎకరానికి. అది అనుకో 500 చిల్లర అవుతుంది. మనుషులకు కానీ స్ప్రే చేసేవాడికి కానీ 500 అవుతుంది. 20 ఎకరాలు కొట్టాలంటే ఒక పూట అయిపోతుంది మాకు పని. అదే మనుషులతో అయితే 2 రోజులు పడుతుంది. లేరండి, మనుషులు దొరకే దీన్ని మారిపోయాం. ఇప్పుడు మందు కొట్టేది కాకుండా పిండేసేది కూడా వస్తే ఇంకా బాగుంటుంది, ఈ జనాల మీద ఆధారపడకుండా. మాకు 10 ఎకరాల పొలం ఉందండి. ఆ పొలం మీద ఈ డ్రోన్ ద్వారానే మాకు శ్రేయస్కరంగా ఉంది. ఈ వర్కర్లు పెట్టి చేయించాలి అంటే మాకు చాలా ఖర్చు అవుతుంది. దాంట్లో సగం డబ్బులు దానికే పోతున్నాయి. ఈ డ్రోన్ వల్ల మాకు చాలా శ్రేయస్కరంగా ఉంది. దరిదాపు 3 ఇయర్స్ నుంచి కూడా మేము డ్రోన్లు వాడుతున్నాం. మాకు ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్ కూడా ఉంది. దీనికి మనం బుక్ చేసుకుంటే ఇమీడియట్లీ 10 నిమిషాల్లో పంపిస్తున్నారు. దీనివల్ల మనకు ఇబ్బంది లేదు. రైతుల అవసరాలను గుర్తించి ఎరువులు, పురుగుమందుల తయారీ సంస్థలే డ్రోన్లతో మందుల పిచికారీకి ముందుకొస్తున్నాయి. ప్రైవేటు డ్రోన్ ఆపరేటర్లు పుట్టుకొస్తున్నారు. ఏ ప్రాంతంలో డ్రోన్ ద్వారా పిచికారీ చేయాలన్నా కంకిపాడుకు చెందిన ప్రైవేట్ డ్రోన్ నిర్వాహకులు అక్కడికి వెళ్లిపోయి పొలాలకు స్ప్రే చేసేస్తున్నారు. టెక్నాలజీ అనేది చాలా అందుబాటులోకి వచ్చింది రైతులకి. ఇప్పుడు ఈ డ్రోన్ ద్వారా ఏంటంటే స్ప్రేయింగ్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయింది. యూరియా జల్లేది కూడా రైతులకు అందుబాటులో తీసుకురావాలని చూస్తున్నాము. ఒక వరి పొలం తీసుకుని అనుకోండి, 4 స్ప్రేయింగ్లు మ్యాండేటరీగా ఉంటాయి అనమాట. ముందు కలుపు మందులు స్ప్రేయింగ్ చేస్తాం. కలుపు మందులు స్ప్రేయింగ్ చేసిన తర్వాత జింక్ కానీ లేకపోతే బలం మందులు కానీ మనం స్ప్రేయింగ్లు చేస్తాం. అది అయిపోతే దోవకు స్ప్రేయింగ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పురుగు మందులు స్ప్రేయింగ్ చేస్తాం. మాకు కొన్ని ఊర్లు డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేసుకున్న కస్టమర్లు ఉన్నారండి. కొన్ని ఊర్లో అసలు మనిషితో కొట్టించరు, ఇంకా మా కోసం వెయిట్ చేస్తారు. సేద్యంలో గేమ్ చేంజర్ గా నిలుస్తున్న డ్రోన్ సేవలను విస్తృతం చేసేందుకు ఇప్పటికే 80% రాయితీతో రైతులకు డ్రోన్లు అందిస్తున్న కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వ్యవసాయ డ్రోన్ సేవలను ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ర్యాపిడో, ఉబర్ తరహాలో బుక్ చేసుకుంటే పొలం వద్దకే కిసాన్ డ్రోన్లు వచ్చేలా నయా యాప్ను రూపొందించింది. ఇంతకీ ఈ యాప్ ఏంటి, ఏ సేవలు పొందవచ్చో వ్యవసాయ అధికారి వివరించారు. డ్రోన్ వినియోగం అనేది వ్యవసాయ రంగంలో ఈ మధ్యకాలంలో బాగా జరుగుతుంది. ఒక నెల రోజుల కిందటి నుంచి ఓబరైజేషన్ ఆఫ్ డ్రోన్స్ అని ఒక యాప్ అనేది రూపొందించారు. అదేంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ది. అది దాంట్లో ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్స్ అని ఉంటారు. దాంట్లో అన్ని డ్రోన్స్, నాట్ ఓన్లీ మా మండలం, పక్కన మండలం డ్రోన్స్ వాళ్ళ గ్రూపులు కూడా సర్వీస్ ప్రొవైడర్గా యాడ్ అయి ఉంటారు. ఇంకోటి ఏంటంటే రైతులు ఎట్లాగైతే మనం ఇప్పుడు కారు అవన్నీ ఓలా, ర్యాపిడోలో బుక్ చేసుకుంటున్నాం, అలాగే డ్రోన్ అనేది బుక్ చేసుకోవచ్చు. దానికి ఏం లేదండి, సింపుల్ ప్రొసీజర్. రిజిస్టర్ చేసుకున్నాక లాగిన్ అయినాక మీకు మా చుట్టుపక్కల ఉన్న డ్రోన్స్ అన్నీ కనపడతాయి. ఆ సర్వీస్ ప్రొవైడర్కి క్లిక్ చేసి పొద్దున పూట స్ప్రే చేసుకుంటారా, సాయంత్రం పూట స్ప్రే చేసుకుంటారా అనేది అడిగితే
చాలు, వాళ్ళు వచ్చి మీకు స్ప్రే చేయటం అనేది జరుగుద్ది. ఈ అవకాశాన్ని అందరు రైతులు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. తక్కువ పెట్టుబడి అధిక రాబడి లక్ష్యంతో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడంపై కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిచికారీలతో పాటే యూరియా వంటి వాటిని కూడా చల్లేలా డ్రోన్లను అభివృద్ధి చేస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు. సాగులో ప్రస్తుతం డ్రోన్ల వినియోగం అనేది పెరిగింది. దీంతో పంట పొలాలకు లేకపోతే వాణిజ్య పంటలకు కూడా పిచికారీ చేయాలన్న రైతులు డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. రైతులను డ్రోన్ల వైపు మళ్లించేందుకు వ్యవసాయ శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చి ఈ డ్రోన్ల వినియోగానికి సంబంధించి రైతులు ఎప్పుడు పిచికారీ చేయాలి, ఏ సమయానికి చేయాలన్న వివరాలను ఆ యాప్లో పొందుపరిస్తే ఆ డ్రోన్ నిర్వాహకులు వచ్చి ఆ పంటకు ముందును పిచికారీ చేసే వెసులుబాటును కూడా వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. కూలీల కొరతను అధిగమించడంతో పాటు సమయం కూడా ఆదా అవడంతో రైతులు ఎక్కువగా ఈ డ్రోన్లను వినియోగిస్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఆర్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.